ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు ఫలితాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరో ఊహించని అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, ఈసారి సరికొత్త విధానంలో మేము రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనకు ఏప్రిల్ నెలలోనే ఈ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని పలు మీడియా సంస్థల్లో కూడా అయితే మనకు వార్తలైతే రీసెంట్లీ వచ్చాయి. సో, వీటన్నిటికి విభిన్నంగా సరికొత్త విధానంలో మనకు కొత్త తేదీని అయితే ప్రకటించడం జరిగింది. సో, ఈ కొత్త తేదీ ఏంటి? ఏ తేదీన రిజల్ట్స్ అనేది వస్తాయి? అలాగే ఈసారి మనకు పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త విధానంలో మార్కులను విడుదల చేస్తామని ప్రకటించినటువంటి ఏపీ రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో, సో, యొక్క బోర్డు ఏ విధానంలో మనకు మార్కులను రిలీజ్ చేస్తారో కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని దయచేసి మీరు స్కిప్ చేయొద్దు. పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో, చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మంచిగా అయితే అనిపిస్తుంది. సో, కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలకు 6.4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైతయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళు విద్యార్థులు కాగా 18,842 మంది ప్రైవేట్ విద్యార్థులైతే ఉన్నారు. 2026 మార్చి 16వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది జరిగాయి. వీటిలో ముఖ్యంగా 3,415 ఎగ్జామ్ సెంటర్స్లో 6,40,916 మంది విద్యార్థులు మొత్తంగా ఎగ్జామ్స్కి అయితే అటెంప్ట్ చేశారు. వీరిలో 3,28,652 మంది విద్యార్థులు అబ్బాయిలైతే 3,12,264 మంది అమ్మాయిలు. సో, మొత్తంగా చూస్తే మనకు 6,40,916 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి రాశారన్నమాట. అయితే వీళ్ళకి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పెట్టారు అంటే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో, వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈసారి అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గత ఏడాది ఇచ్చినట్టు కాకుండా సరికొత్త విధానంలో మార్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఈ యొక్క మూల్యాంకనం చేస్తారో, సో, మనకు ఈ యొక్క పరీక్షా ఫలితాలన్నిటి కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసేసారు. సో, మొత్తం కూడా డీటెయిల్డ్గా అయితే పేపర్లన్నీ కూడా మూల్యాంకనం రుద్దేశారనమాట. సో, ఇప్పుడు ఆ రిజల్ట్స్ అనేటివి మనకు రిలీజ్ చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మార్కులను నమోదులో, అంటే మనకు మార్కులను కౌంటింగ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసే దాంట్లో ఎక్కడ తప్పులు దొరకకూడదన్న ఉద్దేశంతో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు ఏం చేసిందంటే ఇప్పుడు ఒక పేపర్ని రుద్దినటువంటి టీచర్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళు డైరెక్ట్గా ట్యాబ్లో అయితే అప్లోడ్ చేయాలి. సో, ట్యాబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క విధానంలో ఇప్పుడు 10వ తరగతి మార్కుల్లో అప్లోడ్లో పొరపాట్లయితే దొరికినట్టుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నోట్ అయితే రిలీజ్ చేసింది. సో, మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకు లోడింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మాన్యువల్గా రీవెరిఫికేషన్ చేస్తారు. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఇది కొత్త విధానంలో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం. అయితే ఇందులో 10th క్లాస్ ఈ యొక్క మార్కులు అప్లోడింగ్లో అయితే మనకు పొరపాట్లు అయితే దొరికినట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. సో, దీనికి సంబంధించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం అనంతరం మార్కుల నమోదులో పొరపాట్లు జరిగాయి. ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల వివరాలను స్పెషల్ అసిస్టెంట్లు ట్యాబుల ద్వారా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు ట్యాబుల వినియోగం సక్రమంగా చేయలేదు. దీనివల్ల మార్కుల వివరాలు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వద్ద డిస్ప్లే కాలేదని, మార్కులు నమోదు చేసిన అధికారులు సంతకాలు కూడా సరిగా కొంతమంది కూడా పెట్టలేదనేసి, అంటే వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత సంతకాలు పెట్టి మా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి సంతకాలు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వివరాలను ట్యాబ్లో స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కొందరు స్పెషల్ అసిస్టెంట్లు అప్లోడ్ చేయడంలో పొరపాట్లు చేశారు. జిల్లాలో సుమారు 1000కి పైగా సమాధాన పత్రాలు అప్లోడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చింది. పొరపాట్లు లేకుండా తిరిగి అప్లోడ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. సో, బేసిక్గా మనకు ఈ ఏప్రిల్ 24వ తారీఖులు 25 తారీఖుల్లోనే రిజల్ట్స్ అయితే వచ్చేసి ఉండాలి. కానీ మనకు ఏం జరిగిందంటే
ఏదైతే ఈ యొక్క 10th రిజల్ట్స్‌లో మనకు అప్‌లోడ్ అనేది చేస్తున్నారు వెబ్‌సైట్స్‌లోకి. సో, ట్యాబుల్లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మిస్ అయితే అయిందనమాట. సో, వీళ్ళు అప్‌లోడ్ చేసే విధానంలో కొన్ని మిస్టేక్స్ అయితే దొర్లాయి. ఈ మిస్టేక్స్ వల్ల మార్కులనేది తప్పుగా ఎంటర్ అయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఇప్పుడు వాటిని సరిచేసేందుకు మరికొంత టైం అయితే వారికి ఇవ్వడం జరిగింది. సో, ఈ మరికొంత టైం అనేది ఇచ్చారు కదా! ఈ టైం తర్వాత మనకు కొత్త తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. సో, ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్‌కి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రాబోతున్నాయన్న విషయానికి వస్తే 10th ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మే నెల మొదటి వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెయిన్ సబ్జెక్ట్‌లో అలాగే ఈ యొక్క మార్కుల అప్‌లోడింగ్ అనేది ప్రక్రియ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క ఇతర స్కానింగ్ ప్రక్రియలు కూడా త్వరగా పూర్తి చేసి వారి సంతకాలనేది చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మే మొదటి వారంలో ఎస్ఎస్సి బోర్డు ఖచ్చితమైనటువంటి అప్డేట్‌తో మనకు త్వరలో డేట్‌ని కూడా అయితే మెన్షన్ అయితే చేయబోతుంది. సో, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మే 4 లేదా 5 తారీఖుల్లో 10th రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఖచ్చితమైనటువంటి తేదీ అనేది మనకు రేపు లేదా ఎల్లుండి అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్‌లీ మనకు ఇంటర్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సో, మనకు రేపు రిజల్ట్స్ అయితే ఈరోజు ఇచ్చేసారన్నమాట డేట్ అనేది. సో, మనకు ట్విట్టర్‌లో అయితే ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి. సో, ఇదే విధంగా మనకు 10th రిజల్ట్స్‌ను కూడా సో, సడన్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో, ఏ టైంలో అర్ధరాత్రి 12 గంటలప్పుడు డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే దయచేసి విద్యార్థులందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి పర్టిక్యులర్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో చేసి మీకు తెలియజేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.